రాజశేఖర్ రెడ్డి విగ్రహం పైన దాడి చేసింది వీళ్ళ కార్యకర్త. దాన్ని సపోర్ట్ చేసిన నాయకుడు వీళ్ళ నాయకుడు. కడాన దాన్ని కూడా తెలుగుదేశం పార్టీని చెప్పబోతే అడ్డంగా పట్టుకున్నాం. అంటే ఈయన ఆల్రెడీ 2023లోనే మీ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఎలక్షన్స్ ముందే మీ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు మీ పార్టీలో ఉన్నాడు. జనసేనకు సంబంధించినటువంటి ఫ్లెక్స్ కూడా కట్టినటువంటిది ఆల్రెడీ దాన్ని వీడియోలో కూడా మీకు ఇక్కడ చూస్తే అర్థమైంది. జనసేన నేతగా ఫ్లెక్సీలో నిందితుడు ఫోటో, అదేవిధంగా మంత్రి ఫరూక్ కుమార్తో ఈ జముల ఎవరైతే ఉన్నారో ఈయన ఫోటో. మరి ఇప్పుడు మంత్రి ఫరూక్ కుమారుడితో ఎట్లా ఉంటాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయితే? పేపర్లో కూడా ఇలా సాక్షి ఉంది కదా, వచ్చిందా ఈరోజు? అది ఎందుకు సాక్షి పేపర్లో రాలేదని అడుగుతున్నా. అంటే మీ నాన్న విగ్రహాన్ని విధ్వంసం చేసి నువ్వు నీ పేపర్లో వేయవు. ఎందుకు? నువ్వే చేపించావు కాబట్టి, నీ మనుషులే చేశారు కాబట్టి. వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయితే జనసేన నేతకు ఫ్లెక్స్లు ఎలా కడతాడు? పవన్ కళ్యాణ్కి కట్టరు కదా. అంటే ఇప్పుడు ప్రస్తుతం అతను కూటమిలో ఉన్నాడు అనేది క్లియర్గా అక్కడ అర్థమవుతుంది కదా. అంటే రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం మీద వీళ్ళే దాడులు చేయించేసి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి అంటగట్టేటటువంటి కుట్ర నారా లోకేష్ ఆధ్వర్యంలో జరిగిందనేది స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది కదా. లేదా ఆయన గబక్కన వచ్చి ట్వీట్ ఎట్లా పెడతాడు? దాన్ని కూడా తెలుగుదేశం పార్టీని చెప్పబోతే అడ్డంగా పట్టుకున్నాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది.